లడాక్ మెనీ ఆఫ్ బైకర్స్కి డ్రీమ్ ప్లేస్ కదా అది. Ladakh, the land of high passes. But that's merely a translation. In real, it is an experience. A powerful one, translating motoring into a transcendental emotion. మనం ట్రై చేసి ఒకసారి తెలుస్తుంది అవుతుందో కాదో, ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఓవర్ చేయలే అంత తక్కువ బడ్జెట్లో. మేము 21 days వెళ్ళాం. సో మరి వాళ్ళు అంతా ఎట్టి పోయిన వాళ్ళు మీరు ఇంత తక్కువలో 21 days ఎట్లా పోయారా అంటే అన్నీ చెప్తా పాయింట్ టు పాయింట్. భూపాల్లో స్టే తీసుకోవడం మస్తు టాస్క్ అయింది. ఫస్ట్ పెట్రోల్ బంక్లో అడిగితే వద్దని చెప్పారు. సెకండ్ దాంట్లో అడిగినాం, ఆడ కూడా వద్దని చెప్పారు. రైట్, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండొచ్చు. సో బడ్జెట్ వీడియో అడిగి కదా, అది పట్టుకుని అయితే వచ్చేసిన. మొత్తం క్లారిటీగా పాయింట్ టు పాయింట్ అన్నీ రాసుకున్నా. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. లడాక్ మెనీ ఆఫ్ బైకర్స్కి డ్రీమ్ ప్లేస్ కదా అది. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో లడాక్ వ్లాగ్స్ కానీ బడ్జెట్ వీడియో కానీ సెర్చ్ చేసి ఉంటారు, ఎందుకంటే అందులో నేను కూడా ఒకని. మీరు కూడా అయితే కామెంట్ చేయండి కింద. సో మన మిడిల్ క్లాస్లో బైక్ కొనడే కష్టం అంటే మన లడాక్ కొనికి 80K 90K అప్ టు 1 lakh 60K అనే వీడియోస్ కూడా చేసారు యూట్యూబ్లో, బడ్జెట్ వీడియోస్ అండ్ లడాక్ వ్లాగ్స్ కూడా. సో మనం 35K 40K 30K ఎందుకు పోరాదు. సో మనం ట్రై చేసి ఒకసారి తెలుస్తుంది అవుతుందో కాదో, ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఓవర్ చేయలే అంత తక్కువ బడ్జెట్లో. మేము 21 days వెళ్ళాం. సో మరి వాళ్ళు అంతా ఎట్టి పోయిన వాళ్ళు మీరు ఇంత తక్కువలో 21 days ఎట్లా పోయారా అంటే అన్నీ చెప్తా పాయింట్ టు పాయింట్. సో ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో పోవాలంటే చాలామంది రెడీగా ఉంటారు, అంత ఎక్కువ పెట్టి పోవాలంటే మస్తు కష్టం కదా. సో మనమైతే వీడియో స్టార్ట్ చేసుకుందాం జల్దీగా. సో ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ బుక్ మొత్తం పట్టుకొని చూసుకుంటే చెప్పాలి ఇక. సో మా రైడ్ వచ్చేసి అయితే 21 days అనమాట. 21 daysలో మొత్తం బిల్ ఎంత అయిందంటే 35,400 అయింది. అప్రాక్సిమేట్ 35,000 అనుకోరి. 35,000 అయితే అలా పెట్రోల్కి 17,400 అయినా ఎగ్జాక్ట్, అది కూడా 17,500 అనుకోరు ఇక. సో మిగతా 18,000 ఉంటాయి కదా, దాంట్లో 1,000 ఏమో మధ్యలో ఒకటి స్నో బైక్ది రైడ్ చేసినాం కదా, దాని పేరు ఏమో తెలియదు. సో దానికైతే 1000 రూపాయలు తీసుకున్నాడు, 2,000 అంటే సెటిల్మెంట్ చేసినాం. సో మిగతా ఇంకా 1,800 ఏమో మనాలిలో మనం బైక్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 1,800 అయినాయి. అండ్ ఇంకా 600 లేకి పర్మిట్స్కి తీసుకున్నారు. సో అవన్నమాట ఇక మిగతా అయిన ఖర్చు. అలా కూడా మిగిలింది 14,600. ఇక ఈ 14,600తోని పెట్రోల్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫుడ్ స్టేస్కి ఇంకా వాటర్ బాటిల్స్ అవి టిఫిన్స్ బిస్కెట్స్కి అయినాయి. సో చెప్తాను నేను ఇక. అండ్ మనకి ఫుడ్ స్టేస్ అన్నీ స్ప్లిట్ బై 4 అనమాట, అందుకనే మాకు ఇంత తక్కువ అయింది. సో ఒక్కరు పోవాలంటే కొంచెం ఎక్కువనే అవుతుంది బడ్జెట్. సో స్ప్లిట్ బై 4 కాబట్టి మాకు ఫుడ్ కార్డ్నైనా స్టేజ్ దగ్గర అయినా ఏదైనా తక్కువలో అయిపోతుంది ఇక. సో ఇప్పుడైతే మనం రూట్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. సో డే 1 అయితే ఇక్కడ నల్గొండలో స్టార్ట్ అయితే ఆదిలాబాద్లో స్టే చేసినాం. ఫస్ట్ డే వచ్చేసి అయితే టెంట్స్ తీసుకున్నాం కదా మేము, ఇక పెట్రోల్ బంక్ ఎత్తుక్కొని సో అక్కడనే స్టే చేసినాం. మనం ఫ్రెష్ అప్ కూడా పెట్రోల్ బంక్లోనే అయ్యి ఉండే. సో సెకండ్ డే భూపాల్ అనమాట. భూపాల్లో స్టే తీసుకోవడం మస్తు టాస్క్ అయింది. ఫస్ట్ పెట్రోల్ బంక్లో అడిగితే వద్దని చెప్పారు. సెకండ్ దాంట్లో అడిగినాం, ఆడ కూడా వద్దని చెప్పారు. అది జియోది ఉండే, అసలే పర్మిషన్ ఇవ్వలే వాళ్ళు. ఒకటి థర్డ్ బంక్ హెచ్పి బంక్ ఉండే, అంటే ముందరికి వెళ్ళాం ఇంకా అట్లనే దొరకపోద్దా అని. సో ఆడైతే ఓకే అని చెప్పారు, కానీ ఇక్కడ వాటర్ రావట్లేదు, ఇక మీకు ఇష్టం ఉంటుండండి వాటర్ తెచ్చుకుని చెప్తే దొరకడే ఎక్కువ అని చెప్పేసి అన్నే ఉన్నాం ఇక. సో డే 3 అయితే మనం గ్వాలియర్కి వెళ్ళాం. గ్వాలియర్లో రూమ్ తీసుకోవాలి, టెంట్ కూడా ఏమీ వేయలే. అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, సో అక్కడ స్టే చేసినాం. అండ్ అప్పుడే మనకి థర్డ్ డేనే పల్సర్ 220 వాళ్ళు ఇద్దరు అన్న వాళ్ళు పరిచయం అయినారు. సో వాళ్ళు కూడా మాతోనే వచ్చిండే. అండ్ డే 4 అయితే ఢిల్లీ రీచ్ అయిపోయినాం. అన్న వాళ్ళు అయితే ఆగ్రాకి విజిట్ చేస్తాను వెళ్ళిపోయారు. ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం ఇవన్నీ విజిట్ చేసి వస్తా అని చెప్పేసి అటు ఆగ్రాకి వెళ్ళి మేము ఢిల్లీకి వచ్చి స్టే చేసాం. వచ్చిన గంటకి వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేసారు మా కాడికి. మేము పైన అయిపోతుండే అనుకున్నాం, కానీ అయిపోయింది అట్లా. అండ్ డే 5 పఠాన్కోట్లో స్టే చేసాం. డే 5 వెళ్ళేటప్పుడు మళ్ళీ 2 బైకర్స్ కలిసారు. ఇంకా మొత్తం ఎన్ని మా 3 అలా 2 బైక్స్. సో పఠాన్కోట్లో కూడా పెట్రోల్ బంక్ అడిగితే పర్మిషన్ ఇవ్వలే. సో ఓపెన్ ప్లేస్ ఒకటి ఉందాం చూస్తామనేసరికి ఒక వాషింగ్ సెంటర్ అన్న అయితే ఓకే అని చెప్పిండు. అన్నే వండుకొని ఉండే, ఆ రోజు చికెన్ వండుకున్నాం కదా, ఆ రోజు అన్న వాళ్ళు బ్యూటెన్ గ్యాస్ తెచ్చారు. సో నెక్స్ట్ డే 6 శ్రీనగర్ రీచ్ అయిపోయినాం. జమ్మూ బార్డర్ దాటి ఆడ సిమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ సిమ్స్ తీసుకోవాలి, మీరు జమ్మూ బార్డర్ క్రాస్ అవగానే సిమ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆడైతే సిమ్స్ తీసుకొని స్టార్ట్ కాదు, శ్రీనగర్ వరకు వెళ్ళిపోవచ్చు ఆ రోజు అయితే. సో శ్రీనగర్లో అయితే రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే ఇంకా ఆడ టెంట్లు వేయడం అంటే కష్టం జర. మార్నింగ్ లేచి దాల్లోకి ఇక ఎక్స్ప్లోర్ చేసుకున్నాం పోయి.
రూమ్ కూడా మనకు తక్కువనే పడ్డది, హోమ్ స్టేస్ కాబట్టి. సో ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారు, మేము మ్యాగీ ప్యాకెట్స్ ఇస్తే ఎక్స్ప్లోర్ చేసుకొని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం. హైలైట్స్ అంటే ఏంటంటే సోన్మార్గ్ క్లోజ్ ఉండే అనమాట, ఆ రోజే లాస్ట్. మేము 2 వరకు వెళ్ళి ఉంటే పంపిస్తుండే కానీ మేము వెళ్ళేసరికి 3 అయిపోయింది. సో పంపించలే ఇక. 2 days సోన్మార్గ్లోనే స్ట్రక్ అయినాం. ఏది Day 7 Day 8. అండ్ మనకు స్నో స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడ నుంచి, సోన్మార్గ్ నుండి. సో 2 days ఆన్నే ఉన్నాం. అక్కడ కూడా టెంట్ వేసుకోవచ్చు కానీ మీకు స్లీపింగ్ బ్యాగ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ మంచిగా ఉండాలి. ఎందుకంటే మేము ఉన్న రోజు దగ్గరగా 2-1 ఉంది degrees. సో ఇక Day 9 రోజు స్టార్ట్ అయిపోయినాం. సోన్మార్గ్ దాటిన తర్వాత జోజిలా పాస్ వస్తుంది మనకి. జోజిలా పాస్ నుండి మన స్నో మంచిగా ఉంటుంది, రోడ్ ఏమంటే ఉంటుంది మొత్తం, కొంచెం ఫొటోస్ దిగొచ్చు. స్నో బైక్ రైడ్ కూడా అన్నీ చేసినాం మేము. సో దాటిన తర్వాత కార్గిల్ వస్తుంది. కార్గిల్లో వార్ మెమరీ వెళ్తే మిస్ కాకండి, పక్కా ఎక్స్ప్లోర్ చేసుకోండి వెళ్ళి, రోడ్కే ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ అయితే లేక్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఈవినింగ్ వరకు 7 వరకు డ్రైవ్ చేసినాం. చాలా ఇక లమేయూరు ఊరు వచ్చింది ఒకటి విలేజ్, దాంట్లోనే మళ్ళీ హోమ్ స్టే తీసుకున్నాం. సో ఇక నైట్ అక్కడనే రూమ్లో ఉంటుండే. మళ్ళీ మార్నింగ్ లేచి లేక్ వెళ్ళిపోయినాం. ఒక ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయినాం. ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం లేలోనే స్టే చేసినాం, రెస్ట్ తీసుకున్నాం రూమ్లో. సో మీరు లేక్ వెళ్తే మాత్రం రోడ్ సైడ్స్ తీసుకోకూడదు అసలు రూమ్స్. లోపలికి వెళ్తే మనకు మంచి తక్కువలు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. సో కొంచెం లోపలికి 2-3 కిలోమీటర్లు ఎక్కువైనా కానీ మంచిగా ఉంటుంది. సో రూమ్ తీసుకున్న తర్వాతకి మా వాళ్ళు బైక్ సర్వీస్లు ఉంటే అవి చేపించుకొని కానీ పోయినారు. సో నైట్ వరకు అయితే ఆ పనులు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం. సో మార్నింగ్ లేలా స్టార్ట్ అయ్యి మార్కెట్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ తిని కార్దుంగ్లా స్టార్ట్ అయినాం. మళ్ళీ కార్దుంగ్లా నుండి డిస్కిట్కి వెళ్ళాం. డిస్కిట్ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అక్కడ స్టే చేసి ప్యాంగాంగ్ వచ్చే రూట్ మాత్రం డేంజర్ ఉంది అసలుకి, మొత్తం రాళ్ళు వాటర్ క్రాసింగ్లే ఉన్నాయి. యాక్చువల్గా రోడ్డు ఉంటుంది అన్నారు కానీ మాకైతే ఆ రోడ్డు క్లోజ్ ఉందని చెప్పేసి పక్క రూట్లోకి వెళ్ళి పంపించారు. డేంజర్ అంటే డేంజర్ ఉంది ఆ రోడ్, ఒకసారి కావాలంటే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఉంది. సో నెక్స్ట్ ప్యాంగాంగ్ వెళ్ళేసరికి నైట్ అయిపోయింది మనకి. ఇంకా మార్నింగ్ మళ్ళీ అది కూడా చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హన్లేక్ పోయినాం. హన్లేక్ వెళ్ళేసరికి కూడా నైట్ అయింది. అది కూడా డేంజర్ రోడ్, మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడ్. అది చచ్చిపోయినాం ఆ రోజు కూడా. మొత్తం 200 kilometers మొత్తం ఆఫ్ రోడ్ ఉండే. సో నైట్ అయిపోయింది హన్లేక్ పోయేసరికి. అక్కడ మనకి హన్లేక్ వెళ్ళేటప్పుడు ఆడ అడుగుతారు పర్మిట్స్, పక్కా కావాల్సిందే ఉమ్లింగ్ లాగా కొనికి. సో హన్లేక్ వెళ్తే మనకి రూమ్స్ ఉంటాయి స్టార్టింగ్లోనే. సో మీరున్న ఆడ రూమ్స్ కనిపించే కాడనే ఆపోజిట్లోనే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఉమ్లింగ్లో 92 kilometers 96 kilometers అని ఉంటుంది. అదే బోట్తోనే వెళ్ళండి రోడ్డు. కానీ విలేజ్ అక్కడ ఉన్న వాళ్ళు ఒక షార్ట్ కట్ ఉందని చెప్తారు, అది వెళ్ళాలంటే మస్తు టాస్క్ అవుతుంది, మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ అయితే మనకు మొత్తం డాంబర్ రోడ్ ఉంటుంది, ఘాట్ సెక్షన్ ఉంటుంది కానీ బెటర్ కొంచెం. సో ఉమ్లింగ్లాకి వెళ్ళినాక ఇక్కడ ఒక ½ an hour ఉన్నాం. ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకొని ఎమ్మటానికి స్టార్ట్ అయినాం. అసలు ఉండలేం అంత చలిలా. 19,024 feet అంటే మామూలు విషయం కాదు అది. పిచ్చిలేసింది అప్పటికే. సో ఆ నుంచి ఇంకొక రూట్ నుంచి వచ్చినాం. సేమ్ మేము వెళ్ళిన రూట్ కాకుండా ఇంకొక రూట్ చూపించింది. వచ్చేటప్పుడు మొత్తం ఆఫ్ రోడే ఉండే, అది కూడా డేంజర్ ఉంది అసలు. రోడ్సే కావాలి మొత్తం మట్టిలోకి వెళ్ళి ఎడారి అనుకోవాలి. ఇక హన్లేకి రీచ్ అయ్యి మళ్ళీ మెయిన్ ఏంటంటే హన్లేలో మేము బ్లాక్లో పెట్రోల్ తీసుకున్నాం. ఒకవేళ మీరు ఉమ్లింగ్లోకి వెళ్ళాలనుకుంటే ఒక 5 liters క్యాన్ అట్లా క్యారీ చేయండి పెట్రోల్, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మళ్ళీ న్యూ మాల్నే ఉంటుంది బంక్. అది కూడా మేము వెళ్ళినప్పుడు పని చేయకుంటే బ్లాక్లో కొనుక్కున్నాం. 40 rupees ఎక్స్ట్రా పడ్డది లీటర్కి. సో న్యూ మాల్ వరకు అయితే వెళ్ళింది మాకు బ్లాక్లో కొనుక్కుంటే పెట్రోల్. సో న్యూ మాల్నే స్టే చేసాం ఆ రోజు హన్లే నుండి వెళ్ళాక. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఇక మార్నింగ్ స్టార్ట్ అయ్యి సర్చ్కి వెళ్దాం అనుకున్నాం కానీ మధ్యలో మా ఫ్రెండ్స్ ఆగిపోయారు వెనకాల. వాళ్ళ కోసం 1.5 hour 2 hours ఆగినాం. సో టైం అంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళు వచ్చుడే ఎక్కువ అనుకున్నాం, మస్తు టెన్షన్ అయింది. సో ఆ పంగ్ దాటిన తర్వాత కూడా వాటర్ క్రాసింగ్ డేంజర్ ఉంటాయి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యి ఒక 4 hour కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఆ రూట్స్లో. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ అంటే మొత్తం కాళ్ళు ఫ్రీజ్ అయిపోయి అసలు కాని పని. చీకట్ల వాటర్ కూడా ఎక్కువ ఫ్లో అవుతుంటాయి కాబట్టి మొత్తం రాళ్ళు ఉంటాయి దాంట్లో. మాకే మస్తు ఇబ్బంది అయింది. సో వెళ్దాం అనుకున్నాం అప్పటికైనా కానీ కావట్లేదు. ఇక చలి మస్తు పెడుతుంది. మొత్తం ఎంత 1 degrees 2 degrees అంటే ఏదైతుంది బండి మీద పోవాలంటే. అక్కడ టెంట్ స్టేస్ ఉంటే ఆ టెంట్లోనే ఆయనం. చూసిరా ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. కాలు మంటలు పెట్టినా కూడా స్పర్శ లేదు అసలు, అట్లుండే పరిస్థితి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ నుంచి స్టార్ట్ అయ్యి సర్చ్ వరకు వెళ్ళాం. సో ఆడికి పోయిన తర్వాత ఆడ రోడ్డు బంద్ ఉంది. ఏం చేయాలరా అని చూస్తే 3 days వరకు పంపినని చెప్పారు బైకర్స్ని అయితే. ఎందుకంటే హెవీ స్నో ఉందంట రోడ్ సైడ్ మొత్తం. సో పర్మిషన్ లేదని చెప్పారు బైకర్స్కి. అండ్ అది ఒక్కటే రోజు లారీ వాళ్ళని పంపిస్తున్నా అని చెప్పారు. సో ఇక మేము ఇక 3 days ఉండడం అంటే కష్టం కదా, అసలుకి సిగ్నల్స్ లేవు. అప్పటికి 3 days నుండి మాకు సిగ్నల్స్ లేవు. ఎప్పుడైతే ప్యాంగాంగ్ లేక్ నుంచి పోయినామో అప్పటి నుంచి మాకు సిగ్నల్స్ లేవు. అందుకనే ఇక బైక్స్ కూడా లారీలు వేసి తీసుకోతే బెటర్ అనిపించింది. సో 1800 ఛార్జ్ చేసిన ఒక్కొక్క బైక్కి. ఇక తీసుకొని అదే రోజు నైట్ 6 ఈవినింగ్ స్టార్ట్ అయితే లారీలో ఎక్కించుకొని మార్నింగ్ మనాలికి రీచ్ అయ్యేసరికి
ఎంత అయింది, మళ్ళీ మార్నింగ్ 4కి దింపిండు మన ఇలా కరెక్ట్. సో మేము మళ్ళీ మార్నింగ్ బైక్స్ దింపుకొని లగేజ్ మళ్ళీ మౌంట్ చేసుకొని బైక్స్కి పోయి రూమ్ చూసుకునేసరికి 6-7 అయింది. సో ఆ రోజు రూమ్ తీసుకొని ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం. జర అట్లా బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేసుకున్నాం, కొంచెం మార్కెట్స్ అవి ఉంటాయి. అండ్ నైట్ అదే రోజు అక్కడనే ఉన్నాం, మళ్ళీ సేమ్ రూమ్లోనే. ఎర్లీ మార్నింగ్ మొత్తం ప్యాకప్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఆడికి రైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక. సో మళ్ళీ మనాలి నుంచి ఢిల్లీకి వచ్చినాం. ఢిల్లీ టు ఆగ్రాలో ఇక తాజ్మహల్ విజిట్ చేసుకొని ఉండే. ఆ నుంచి ఢిల్లీ టు సాగర్ టు నాగ్పూర్ టు ఇంటికి కొట్టేసాం డైరెక్ట్గా. లాస్ట్ 3 days అయితే మొత్తం నైట్స్ కొట్టినాం ఎక్కువ. లాస్ట్ రోజు అయితే 650 kilometers డే టైంలో కొట్టినాం, 400 kilometers నైట్ టైంలో కొట్టాం. ఒకటే రోజు 1050 kilometers అయింది అనుకుంటా. ఎందుకంటే ఎండ బీభత్సంగా ఉంది. ఎక్స్ప్రెస్ వేలని అయితే ఆనే అనుకున్నాం డైరెక్ట్. మేము 52 degrees ఉంది ఢిల్లీలో. అందుకనే డే టైంలో కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ టైమ్స్ మొత్తం కొట్టాం మేము. సో అండ్ లాస్ట్ వచ్చే 4 days కూడా పెట్రోల్ పంప్లోనే స్టే చేసినాం. మనాలి నుంచి ఒక్క రూమ్ కూడా తీసుకోలేదు. మేము రూమ్ తీసుకుందంటే సోన్మార్గ్ నుండి మనాలి వరకే. అలా మధ్యలో పంగ్లం అలా ఒకరోజు టెంటే. ఆ రోజు ఎంత 100 rupees 150 ఛార్జ్ చేసాను పర్ పర్సన్కి. సో అదనమాట రూట్ మ్యాప్ అయితే మాది. సో ఈ రూట్ మ్యాప్ ఎక్కడ అంటే ఇట్లానే వీడియోస్ చూసినాం, 2-3 చూసుకొని దాంట్లోకి వెళ్ళి వేసుకున్నాం రూట్ మ్యాప్. సో కొంచెం అటు ఇటు అయింది కానీ అవే కానీ రూట్స్ కొంచెం అటు ఇటు అయి పోయినాం అంతే. సో మేము పోయిన రూట్సే చెప్తున్నా, కొత్త యాడ్ చేసి అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మనం పోందా అని చెప్పినాం అనుకో, ఎట్లున్నా రూట్స్ తెలియదు. ఒక్కొక్కసారి ల్యాండ్ స్లైడ్స్ అయ్యి ఒక రోడ్ బంద్ చేసి ఇంకొక రోడ్ ఓపెన్ చేస్తారు వేరే దగ్గర నుండి. సో అందుకని మనకు తెలియదు అయితే ఏది చెప్పట్లే. నేను పోయిందే చెప్తున్నా, మేము అయిందే ఎక్స్పీరియన్సే చెప్తున్నా నేను. సో రూట్ మ్యాప్ అయితే అదనమాట. నెక్స్ట్ చూసే ఫుడ్. అమ్మ టార్చర్ ఫుడ్ గురించి అయితే. మేము రైడ్ 21 daysలో మొత్తం తిన్నదంటే ఇంకా వీటికి పేర్లు పెట్టని అవసరం లేదు. రోటీలు, పుల్కాలు, బటర్ నాన్లు ఏడివైనా ఇయ్యే ఇక. దాంట్లో కర్రీలు చికెన్ అంటే అది కూడా కాదు, పన్నీరు, దాల్ తడక, వెజ్ మిక్స్ ఇవే ఉన్నాయి మొత్తం. లడాఖ్లో బ్రేక్ఫాస్ట్ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఆలు పరోటా అంతే. ఈ నైట్ టైమ్స్లో ఫుడ్ కూడా రైస్ కూడా పెడుతున్నారు ఆడ, కొంచెం తినొచ్చు పర్లే. చెప్పాలంటే అసలు డైలీ రైల్లోనైతే బ్రేక్ఫాస్టే చక్కగా. ఎందుకంటే మా వాళ్ళు లేసేదే 8-9 అవుతుంది. ఇక మేము బ్రష్ చేసి రెడీ అయ్యేసరికి 11 అవుతుంది. ఇక డైరెక్ట్ లంచ్ అయిపోతుంది మాకు. బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాక్స్ స్కిప్ అయ్యింది. ఇంకా ఆయన దగ్గర టీ, బిస్కెట్స్ అట్లా తిన్నారు. మనకేం టీ కూడా అలవాట్లేదు. అండ్ రోడ్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి రైడ్ చేయడానికి అయితే బెస్ట్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యారు అనుకో, ఈవినింగ్ 6 వరకు రైడ్ చేయవచ్చు. అండ్ లడాఖ్లోనైతే మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యారు అనుకో, 4 వరకు అయితే మంచి టైమింగ్స్ అయితే. సో మనకు మహారాష్ట్రలో జర ఆవులు అవన్నీ అడ్డు వస్తాయి చూసుకోవాలి. ఇక మధ్యప్రదేశ్ భూపాల్ అంటే చెప్పలేం. ఆ లారీలో చూసి ఆ వీడియోలో చూసారు ఒకసారి, డైరెక్ట్ హైవేలోనే సీదా వస్తాడు మనకల్లే. జమ్మూలు అంటారా ఘాట్ రోడ్స్ మొత్తం. అండ్ టన్నల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఒక 3 tunnels ఘాట్ రోడ్లోనే వస్తాయి, చిన్న ఉంటాయి అవి. ఆ ఘాట్ రోడ్ అయిపోయిన తర్వాత ఒకటి చెన్నని టన్నెల్ అని ఉంటుంది, అదే పెద్ద టన్నెల్. అది 14 kilometers ఏమో ఉంటుంది. అండ్ అడ్వెంచర్ అంటారా ఇక సోన్మార్గ్ నుండి స్టార్ట్ అవుతుంది. వాడికి సోన్మార్గ్ స్టార్ట్ అయ్యాగానే స్నో, కొంచెం ముందర పోగానే ఇక జోజిలా పాస్ వస్తుంది. నా నుండి రోడ్ సైడ్ మొత్తం స్నోనే ఉంటుంది, మౌంటైన్స్ పైన మొత్తం స్నోనే ఉంటుంది. మంచి మౌంటైన్ వ్యూ ఉంటుంది జోజిలా పాస్ దాటితే. సో మెయిన్ ఏంటంటే మొత్తం సింగిల్ రోడ్సే ఉంటాయి. ఇక కొంచెం చూసుకొని వాళ్ళు ఘాట్ రోడ్డు కింద పడితే డైరెక్ట్ 1-2 kilometers కిందికే ఉంటాయి లోయలు. సో లే సిటీ అంటారా కొంచెం మంచిగా పీస్ఫుల్గానే ఉంటుంది. కొంచెం లోపల తీసుకోండి, రూమ్స్ అయినా హోమ్ స్టేస్ అయినా కానీ హాస్టల్స్ అయినా కానీ రోడ్ సైడ్ కనిపించాయి కాకుండా లోపలికి పోతే గల్లీలలో చాలా ఉన్నాయి. నెక్స్ట్ కార్దోంగ్లా మొత్తం ఘాట్ రోడ్డు ఉంటుంది. కొంచెం డాంబర్ రోడ్డు ఉంటుంది, కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది. మీరు వేసరికి అది రోడ్ వేస్తారా హయ్యరా తెలియదు. మేము పోయినప్పుడు అయితే మట్టి రోడ్డు కూడా సగం ఉండే. సో నెక్స్ట్ కార్దోంగ్లా నుండి మేము డిస్కిట్కి వెళ్ళినాం. డిస్కిట్ కూడా మంచిగా ఉండే రోడ్డు, మొత్తం డాంబర్ రోడ్డే ఉంది కార్దోంగ్లా నుండి. నెక్స్ట్ డిస్కిట్ నుండి ప్యాంగాంగ్ మొత్తం కంప్లీట్లీ ఆఫ్ రోడ్డు, కొంచెం డేంజర్ ఉంటుంది చూసుకొని ఊరి. ఆ రోడ్డు 2 ఉన్నాయి అన్నారు, మరి మేము పోయినప్పుడు అయితే ఒకటి బంద్ చేసినారు. సో మేము వెళ్ళింది అయితే మొత్తం రాళ్ళు ఉన్న రోడ్ అని పేరు లేదు దానికి, మేమే పెట్టినాం. వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి, కొంచెం చూసుకొని వాళ్ళు జర. నెక్స్ట్ హన్లే పోయేటప్పుడు మొత్తం కంప్లీట్ ఇసుక ఉంటుంది, మొత్తం మట్టిలోకి వెళ్ళి పోవాలి. ఇసుక ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, చూసుకొని పోవాలి. ఇక మనం ఎట్లా అంటే రూట్ మ్యాప్ ఏం కనపడదు చక్కగా, ఎందుకంటే సిగ్నల్ ఉండవు కదా. మేము మొత్తం బండచ్చులు చూసుకొని పోయినాం. సో ఎవరు పోయినా అంతే. ఇక ఎక్కువ ఊరంట ఆ రూట్లోకి వెళ్ళి, మరి మాకు ఎందుకు చూపించిందో తెలియదు. ఇంకో వేరే రూట్ ఉంది మంచి రూట్ అని చెప్పారు. మేము ఏడికి హన్లేకి పోయే ముందు ఒక ఊరు వచ్చింది, అక్కడ బైకర్స్ కలిస్తే మీరు ఇక్కడ నుంచి ఎందుకు వచ్చారు, వేరే దగ్గర నుంచి మంచిగా ఉంటుంది కదా, అక్కడ నుంచి చాలా తక్కువ మంది వస్తారని అన్నారు.
ఏదో ఒకటి అడ్వెంచర్ అయితే అయిపోయినాయి, చేసి వచ్చినాం అని చెప్పేసినాను ఇక. నెక్స్ట్ సరస్సుకి వెళ్ళేది కూడా చెప్పేసిన కదా, అంతే. వాటర్ క్రాసింగ్ ఘాట్ రోడ్లు ఉంటాయి. మనాలి నెక్స్ట్ లెవెల్ రోడ్ అది. మనాలి మాత్రం ఇక్కడ నుంచి సరస్సు నుంచి మనాలికి వెళ్ళేది మాత్రం మొత్తం దగ్గర దగ్గర ఒక మన ఇల్లు అంత హైట్ ఉంటుంది స్నో రోడ్ సైడ్స్. మేము లారీలు వెళ్ళాం కాబట్టి ఇంకా అంత ఎంజాయ్ చేయలేకపోయినాం. పక్కన మొత్తం వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి, మొత్తం మట్టి కనపడట్లేవు, కొండలు కనిపిస్తలేవు, మొత్తం స్నోనే, మొత్తం వైట్ కలర్ ఎటు చూసిన. రోడ్ కూడా మొత్తం స్నోతోనే ఉన్నది. టైర్లు వచ్చి పోతే ఆ స్నో మొత్తం అణిగిపోతుంది, అట్లుంది పరిస్థితి. అండ్ ఆ రోజు మేము పోయేటప్పుడు -11 degrees 13 degrees చూపించింది. ఆ చలిలో తట్టుకొని పోయినాం మేము, బైక్లు పట్టుకొని లారీలో. నెక్స్ట్ ఇక మనాలి రీచ్ అయిపోయినా. మనాలి టు ఢిల్లీ టు సేమ్ హైవే ఇక ఇంటి వరకు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఇదే ఇక లడాక్ రైల్లో లగేజ్ టు క్యారీ. ఏమేమి క్యారీ చేయాలి లడాక్ పోవాలంటే, అంటే నేను ఓన్లీ బైక్స్ మీద పోయేటోళ్ళకే చెప్తున్నా. సో బైక్ అయితే పంచర్ కిట్ ఉండాలి, ఎయిర్ పంప్ ఉంటే కొంచెం బెటర్. ఒక్కరం పోయినాం అనుకో, పంచర్ అయితే చెప్పలేం, మళ్ళీ గాలి కొట్టడానికి ఇబ్బంది. 2-3 ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు సెటిల్మెంట్. నెక్స్ట్ కావాల్సిన టూల్స్ చిన్న చిన్నవి ఉంటాయి, ఏదో ఒకటి. చైన్ లోపు ఒక 2-3 పెట్టుకుంటే బెటర్. ప్రతి 500 kilometersకి చైన్ స్ప్రే చేసుకుంటే కొంచెం చైన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. బైక్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను 21 daysలో మాత్రం మమ్మల్ని ఒక్కరు ఆపాలి. ఇంకోటి మొబైల్ హోల్డర్ పెట్టుకోండి, అది అయితే ఛార్జర్ ఉండాలి, పక్కా యూజ్ అవుతుంది ఇది. యాక్సెసరీస్ అంటారు ఇంకా మనం వాడాల్సినవి. ఒకవేళ ఐఫోన్ ఉందనుకో మీకు, ఆండ్రాయిడ్ ఫోన్ ఖచ్చితంగా పట్టుకోరు, ఎందుకంటే ఛార్జింగ్ ఆగదుగా. అండ్ అందులో ఇంకో ఎక్స్ట్రా సిమ్ వేసుకోవాలి మనం, జమ్మూ దాటితే మనకు సిగ్నల్స్ రావు, సో అందుకనే. నెక్స్ట్ ఛార్జర్ పక్కా క్యారీ చేయాలి. పవర్ బ్యాంక్స్ ఒక 2-3 ఉంటే బెటర్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే లడాక్ దాటుతారో, ఎప్పుడైతే మీరు డిస్కిట్ ఏరియాకి వచ్చారనుకో, అక్కడ నుండి మళ్ళీ మీరు మనాలికి వెళ్ళేంత వరకు కరెంట్ ఏడు ఉండదు మీకు. ఈవినింగ్ 5 to 10 వరకే ఉంటుంది. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండదు, మళ్ళీ నైట్ ఉండదు కరెంట్ ఇక. ఎందుకంటే మనకు ఫ్యాన్లు అవసరం లేదు, నైట్ వండుకునేదేగా, ఇంకా కరెంట్ ఉండదు. మరి ఎట్లనో తెలియదు ఆడిగా, కరెంట్ అయితే ఉండదు. మాకైతే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను. ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకురానుకో, మీకు ఛార్జింగ్ దొరికిన దగ్గరనే రప్ప అన్నీ ఎక్కించుకోవచ్చు జల్దీ. సో మాకు అట్లనే యూజ్ అయిపోయింది. అండ్ ఒకవేళ మీరు బ్లాగర్స్ అయితే జర కెమెరాలు గోప్రోలు కానీ Insta360 కానీ ఉంటే కొంచెం ఎక్స్ట్రా బ్యాటరీలు తెచ్చుకోండి. అండ్ జర పవర్ బ్యాంక్స్ ఎక్కువ ఎంఏహెచ్ యూజ్ చేయరు, ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చుకోరు, ఎందుకంటే మొత్తం డిపెండ్ దాని మీదనే ఇక. ఎందుకంటే మనకి డే టైంలో ఛార్జింగ్ పెట్టడానికి ఏడు ఉండదు కరెంటు. ఈవినింగ్ మనం రూమ్ పోయేసరికి 8-9 అవుతుంది. ఆడ ఎంతసేపు పెట్టుకుంటాం, గంట ఉంటుంది అంతే. ఆ మెమరీ కార్డ్స్ ఎక్స్టెన్షన్ పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, జర తెచ్చుకుంటే బెటర్. సో అదనమాట యాక్సెసరీస్ వరకు వస్తే. నెక్స్ట్ ఇక డ్రెస్సులు తీసుకోవాలంటే 20 రోజులు పోతే 20 జతలు తీసుకోవాలంటే అవసరమే లేదు. మేము చెప్పాలంటే లడాక్లో 2 సార్లు స్నానం చేయొచ్చు అంతే. ఒక 4 ప్యాంట్లు 2 షార్ట్లు, ఒక 8 to 10 టీషర్ట్స్ పెట్టుకున్నాం అనుకో, 2 days వేసుకున్నా కూడా 20 days అవుతుంది. అండ్ ఒక మీకు నచ్చితే ఆడ హుడ్డీలు కూడా ఏమైనా వేసుకుంటా అంటే అది ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోతుంది. సాక్స్లు షూస్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే, ఇది ఒకటి కాని పని. ఒకవేళ బైక్ మీద వెళ్తే మాత్రం పక్కా రైన్ గేర్ యూజ్ చేయండి, ఎందుకంటే చలి కాపుతుంది. అది వర్షం రాదు కానీ చలి కాపుతుంది లోపల రాకుండా. రైడింగ్ జాకెట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్, అది. గ్లౌజెస్ అంతే ఇక. నెక్స్ట్ ఇంకా మెడికల్ అంటే ఒక డోలో వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ఆడ మీకు తలకాయ నొప్పి కానీ చెరంలా అనిపిస్తే డోలో వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా కోల్డ్ కానీ మోషన్స్ కానీ అయితే, ఎందుకంటే ఫుడ్ కూడా పడదు కదా, క్యారీ చేసుకుంటే బెటర్. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్, చిన్న క్రాషెస్ ఏమైనా అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్, ట్రీట్మెంట్స్, బ్యాండేజ్ తీసుకుంటే బెటర్. ఇంకా మరి మేము స్టార్టింగ్ రూమ్లలో స్టే చేయలేక టెంట్లో అంటే డెకాథ్లాన్ టెంట్ తీసుకున్నాం మేము. ఒక్కొక్క టెంట్లో 2 persons వండుకోవచ్చు. అండ్ అందులో వండుకోనికి మళ్ళీ యోగా మ్యాట్స్ తీసుకున్నాం. సో సెటిల్మెంట్ అయిపోయింది దానికి. నెక్స్ట్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు మేము చేసుకున్నాం, మ్యాగీ ఒకసారి, చికెన్ ఒకసారి, ఇట్లానే అప్పుడప్పుడు చేసుకోనికి బ్యూటన్ గ్యాస్ తీసుకున్నాం. దానికి ఒక 1100 ఎంత అయినాయి. ఒక 2 స్ప్రే బాటిల్స్ వస్తాయి, గ్యాస్ స్టవ్ వస్తుంది, అంతే ఇక. సో ఇదనమాట. ఆ 35,000 36,000 ఎందుకు అయిపోయిందంటే, మేము Day 1 నుండి Day 5 వరకు అసలు రూమ్స్ తీసుకోవాలి, టెంట్లోనే స్టే చేసినాం కాబట్టి మాకు ఎంత అంటే, ఇక్కడ ఒక 5 days, లాస్ట్లో మనాలి నుంచి ఇంటికి వచ్చాక 4 days, ఒక 10 days వేసుకోండి. 10 days అంటే ఒక్కరోజు 1,500 వేసుకున్నా కూడా 10 daysకి 15,000 అవుతుంది. 15,000 బై స్ప్లిట్ బై 4 వేసుకున్నా కూడా ఒక్కొక్కరికి 3-4,000 అవుతుంది. సో ఎందుకు 3-4,000 అయితే మిగిలినాయి మాకు ఇక్కడ,
లేకుంటే 40,000 అవుతుండే బిల్లు. సో మేము సోలో వెళ్ళలేదు కాబట్టి ఫుడ్ అయినా స్టేస్ అయినా స్ప్లిట్ బై 4 కాబట్టి కొంచెం ఆడ కూడా మాకు తగ్గింది. సో అదనమాట. ఒకవేళ మీరు సోలో వెళ్ళాలనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది పక్కా. మేము వెళ్ళిన ప్లాన్లో కూడా ఎక్కువ అవుతుంది సోలో వెళ్తే. సో ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం స్ప్లిట్ బై 4 వన్కి వస్తుంది కాబట్టి జర తక్కువలో సెటిల్మెంట్ అయిపోతుంది. అదనమాట. సో మనం మెయిన్ బైక్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్రో నాది NS 200 ఉంది పోతుందా, NS 160 ఉంది పోతుందా, డ్యూక్ 200 పోతుందా, ప్యాషన్ ప్రో ఉంది, గ్లామర్ ఉంది, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బైక్ పేరు కామెంట్ చేస్తారు. సో మీరు ప్యాషన్తో వెళ్ళాలనుకుంటే ఏ బైక్ మీద వెళ్ళొచ్చు. ఆడికి స్కూటీ మీద కూడా వస్తున్నారు. ప్యాషన్ ప్రో మీద మీరు ఆల్రెడీ వీడియోలో చూడవచ్చు. ప్యాషన్ ప్రో మీద వచ్చింది మంచిర్యాల నుంచి ఒక బ్రో. రాలేదా? ఎట్లయినా రావచ్చు, కానీ బైక్ బట్టి మనం పోవాలి. ఇప్పుడు NS 200 అని మా అనుకో డైలీ ఒక 500-600 ట్రావెల్ చేసినా కూడా ఏం కాదు. అదే చిన్న బైక్ 125cc అట్లా అనుకో జర లిమిట్ స్పీడ్లో పోవాలి. 60 to 80, 40 to 60 ఎకానమీలో పోతే కొంచెం ఇంజన్ కూడా తట్టుకుంటుంది. అది ఒక డైలీ 400 kilometers వరకు ఈజీగా పోతుంది. అది 300-400 వరకు. సో అదనమాట. కొంచెం నెమ్మదిగా పోవాలి ఆ బైక్స్ అయితే. సో హయ్యర్ సీసీ బైక్స్ అయితేనేమో కొంచెం జల్దీ వెళ్ళినా కూడా ఇంజన్స్ తట్టుకుంటాయి. అదనమాట. ఏ బైక్ అయినా వెళ్ళొచ్చు. అది బైక్ ఈ బైక్ అని ఏం లేదు. స్కూటీ మీద పోవచ్చు, TVS మీద పోవచ్చు, NS మీద పోవచ్చు, డ్యూక్ మీద పోవచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోవచ్చు, ప్రతి ఒక్క బైక్ మీద పోవచ్చు. సో పెట్రోల్ అంటారా 200cc అయితే ఒక 15,000 to 20,000 పక్కా అవుతాయి. ఇంకా 125cc అట్లా అంటారా 15,000 లోపల పక్క ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే హిడెన్ టాలెంట్ వాడాలి మనం. బార్గెనింగ్ స్కిల్స్. రైడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మర్చిపోకుండా రైడ్ ఎండింగ్ వరకు ఇవి వాడుకోవాలి. ఎందుకంటే ఏడికైనా 3-4 వేలు పక్కా చెప్తారు మనకి. అంటే రూమ్స్ కానీ హోమ్ స్టేస్ కానీ ఇవన్నీ మనం సెటిల్మెంట్ చేసుకోవాలి. వాళ్ళతోని జర మంచిగా మాట్లాడుకోవాలి. మేము ఒక 3,000-4,000 ఉన్నారు కూడా 1,500కి 1,000 కూడా తీసుకున్నాం. ఆ స్నో బైక్ రైడ్ అయితే 2,000 అంటే 1,000లో సెటిల్మెంట్ చేసినాం. అట్లా కొన్ని ఉన్నాయి. ఆ లారీలో తీసుకొచ్చేటప్పుడు 2,500 అన్నాడు బైక్కి. 1,500 అయినాం కానీ అడిగలే. ఇక 1,800కి తీసుకొని వచ్చిండు. అట్లా ఏడ ఛాన్స్ వస్తే ఆడ వాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత అడిగినా అంత ఇచ్చినా బడ్జెట్ హెవీ అయిపోతుంది. సో అవన్నీ వాడుకుంటూ వస్తేనే ఇంత తక్కువలో అయిపోయింది మాకు. ఇంకా మేము ఎక్స్ట్రా ఏం కొనుక్కరాలి ఆ నుండి. మేము వాడిందంటే పైసలు వాడిందంటే మేము ఫోన్పేలో 0 బ్యాలెన్స్తో పోయినాం, 0 బ్యాలెన్స్తో వచ్చినాం. అంటే పెట్రోల్కి వాడినాం, ఫుడ్కి, స్టేస్కి, ఇంకా అవి టీ బ్రేక్స్కి, దానికి స్నాక్స్కి, అంతే తప్పితే ఇంకా ఎక్స్ట్రా ఏం కొనుక్కరాలి ఆ నుంచి. వేరే ఏం డ్రెస్సెస్ కొనుక్కోలే, జాకెట్స్ కొనుక్కోలే, ఏం కొనుక్కోలే. ఇక నా గ్లౌజెస్ పోతే కూడా అట్లానే నడిపినాడు. ఎందుకంటే మంచి గ్లౌజెస్ లేవు వాడు, మొత్తం క్లాత్వే ఉన్నాయి. క్లాత్ వేసుకుంటే ఏంటంటే ఆ చలి మొత్తం దాంట్లోనే పట్టుకుంటుంది. సో అందుకనే ఏం తీసుకోలే కదా. ఈ 35,400 అయిపోయినాయి. అంటే వీటికే ఇక పెట్రోల్కి, ఫుడ్కి, స్టేస్కి, ఈ డాక్యుమెంట్స్కి, ఆ ట్రాన్స్పోర్ట్కి, అందులో ఇంకా ఎక్స్ట్రా ఫ్యూయల్ బయట కొన్నాము బ్లాక్లో. దానికి లీటర్ 40 రూపీస్ పడ్డది. ఒక 10 లీటర్స్ తీసుకున్నాం, ఒక దగ్గర 4 లీటర్స్ తీసుకున్నాం. 14 లీటర్స్ బ్లాక్లో ఉన్నాం ఒక దగ్గర న్యూ మాల. సో అదనమాట. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే వీడియోలు అన్నీ చెప్పాలన్నా గుర్తు రాదు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే జర ఇగ్నోర్ చేసి నాకు TM చేయరి, పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా మెసేజ్ చేయండి పక్కా. సో మీరు ఇంకెవరన్నా నా లడాక్ వీడియోస్ చూడకుంటే జల్దీ కింద ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడరు, మంచిగా ఉంటాయి, మీకు పక్కా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం మేము 21 days అయితే ఏదైతే చేసినామో దాని గురించి చెప్పినా. ఎక్స్ట్రా నేను బయట అయితే ఏం టాపిక్ చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియని దాని గురించి చెప్పడం వేస్ట్. ఎందుకంటే మీరు పోయినప్పుడు అది నేను చెప్పినట్టు లేదనుకో, మళ్ళీ మీరు ఇట్టుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుడు ఎందుకు. ఇప్పుడు నేను చెప్పినయే ఆడ మొత్తం మారిపోవచ్చేమో. ఎందుకంటే మేము పోయేటప్పుడు రోడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఇంకా వేరే రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, అవి మారొచ్చేమో ఇంకా. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. అందుకనే మేము పోయిన 21 days ఎక్స్పీరియన్స్ అయినాయే చెప్తున్నా. సో అదనమాట. సో అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు ఎవరైనా లడాక్ పోవాలనుకుంటే కానీ, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా పోవాలనుకుంటే కానీ వీడియో చూడరి, వాళ్ళకి షేర్ చేయరి, పక్కా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.